అసలు ఆ సెలబ్రిటీ నాన్ వేసినాడు కదా నా అన్వేషణ కానీ అసలు ముఖం మీద యాసిడ్ పోయేలా వాడు ఇండియన్ తిట్టిన వాడిని అసలు వదలను నేను. ఎందుకంటే వాడిని మంచోని ఇండియన్ తిట్టాడు కదా, నాకు అదే కోపంగా ఉంది. నువ్వు అతనిలా కావాలనిపించలేదు. నాకు నచ్చదు. ఇండియా నా ప్రాణం. ఇండియా కోసం నా ప్రాణం ఏమంటే ఇస్తాను. ఇండియా కోసం నా గొంతు కోసం కూడా కోసుకుంటాను నేను. ఇండియా కోసం ఆ పైన దూకిమంటే దూకేస్తాను. నా ఇండియా అంత ప్రాణం నాకు. నేను ఎవరిని సంటికోరండి. అందరూ నన్ను ఒరే ఇలా రారా, ఏం చేస్తున్నావరా చంటి కూరని నేను కోట్ల మంది పిలవాలి. ఇన్ని రోజులు అరెస్ట్ చేసి ఆడి దొరికేలబ్బా. పారలో తిరుగుతున్నాడు, అరెస్ట్ చేసి వాడి గుండె మీద యాసిడ్ పోయాలి. దొరికితే కొడుకుని గుండె మీద యాసిడ్ పోయాలా. నాకు ఇండియా అని తిడితే నాకు నచ్చదు. ఇండియా అంటే ప్రాణం. నేను ఎవరిని సంటికోరండి. ఇండియాకి సంటికోరండి. నేను తిట్టట్లేదు కదా. సంటికోరాన్ని తిట్టబోయి నాకు సంటికోరండి. ఇండియాలో పుట్టింది నేను. మా దేవుడి సీతంతో అవమానించాడబ్బా. ఒక ముక్కోడు దేవతను అవమానించాడు, హిందూ దేవుని అవమానించాడు. నాకు ఎంత బాధ ఉండాలబ్బా. నాకు చాలా బాధ వేసింది. ఎందుకంటే గట్టిగా ఏడిచాను. అందరూ నన్ను ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళేవరా చంటి కూరని అని పిలవాలి. కోట్ల మంది నాకు బేబీ సభ కావాలా, నాకు టెడ్డీబేర్ సభ కావాలి. అందరూ నన్ను ఎత్తుకోవాలి. ఇండియా వాళ్ళందరూ నన్ను ఎత్తుకుంటారు. అటువంటి ఇండియాని తిట్టాడబ్బా. నాకు చాలా బాధగా ఉంది. నాకంత బాధ ఉండాలి. వాడు నిజంగా దొరకాలంటే అన్నాడు. ఇది చాలా పెద్ద మాట. శివాజీ పాపం దేవుళ్ళని శివాజీని తిట్టాడబ్బా. పోనీ దేవుళ్ళని శివాజీని తిట్టాడు. లేదు, తప్పు. ఎందుకంటే దేవుని అనొద్దు. దేవుని అంటే కలిపోతాయి. దేవతలు దేవుళ్ళు చాలా మంచి వాళ్ళు. ఒక సీతంతల్ని రకరకాల సీతంతల్ని అవమానించాడు. ఎంత పాపాత్ముడబ్బా. నాకు చాలా బాధ అనిపించింది. నాకు చాలా బాధ అనిపించింది. మొన్న వైకుంఠ ఏకాదశి వెళ్ళాను. మన నాన్ వేసిన నేను ఆడికి 2 రూపాయలు ఇచ్చాను. ఆడు బెచ్చమ హిందూ కాడికి గుడిగాడు అడుక్కుని ఒక దేవుణ్ణి అవమానించాడు. దేవుణ్ణి అవమానించాడు. ఎవరు వాడు దేవుడు ఏంటి? వాడు దేవుడు రాముడు గోడు కూడా పనిచేయడాడు. మట్టి కూడా సరిపోడు. వాడు నిజంగా మా ఊరు వెళ్తున్నాను, వైజాగ్లో ఉన్నాడంట. నేను మొత్తం తిరుగుతాను. మొత్తం వాడు నాన్ వెజ్ చంపేదాకా వదలను. నాన్ వెజ్ చంపాలి అంతే. చట్టాలు కాదబ్బా. ఇండియన్ తిడతాడా? ఒక ఇండియన్ తిడితే నేను ఎలా ఊరుకోను? నేను అసలే చండుకోరాను. నేను ఇండియా నీ చంపుతాను. ఎందుకంటే నేను మామూలుగా అందరూ కూడా వాళ్ళు పాలు నోట్లో వేసి 10-100 ప్యాకెట్లు మొత్తం 8 కేజీలు పాలు పెడతాను. నోట్లో పాలు పెట్టి కుక్కుతాను. అందరూ కట్టబడతారు. నీకు కట్టబడను. వాడు పాల ప్యాకెట్లు కుమ్మి పాలతిత్తులు నోటి పెట్టి చంపుతానండి. ఇది ఈ సండుకోర తైలు అంటే ఇది. వాడు ఆల్రెడీ ఒక పుచ్చకాయకి బెజ్జం పెట్టి ఒక కాయ పెట్టాడు. వాడు ఎంత దుర్మార్గుడు అంటే పుచ్చకాయకి కన్నం పెట్టి పుచ్చకాయకి కన్నం పెట్టి రకరకాలు నాన్ వేసింగా. నీకు దమ్ముంటి ఇండియాకి రారా, రప్పని కోస్తాను. ఏరా ఇండియా అంటే ఏమనుకున్నారా? ఒరే ఇప్పుడు సంటి కుర్రోడికి బెజ్జం పెట్టాలంటుండే. వాడు నాకు బెజ్జం పెట్టి నీకే బెజ్జం పెడతాను రా. నీ బట్ట పొరకి గుండెకి బెజ్జం పెడతాను రా. నాన్ వేసింగా ఎరా ఎగస్తాలుగా నాన్ వేసింగా. ఒక ఇండియన్ తిడతావా? ఒక ముగ్గురు దేవతలను అవమానిస్తావా? అన్వేష్ కోసం ఒక మాస్ డైలాగ్. ఒరే నీకు దమ్ముంటే నేను ఇప్పుడు ఆ కృష్ణగిరి పార్క్ వచ్చాను. నువ్వు నిజంగా నేను హైదరాబాద్ దాడి వస్తున్నాను, ఆంధ్రాకి వస్తున్నాను. నువ్వు ఎక్కడున్నా సరే పాలు రమ్మంటే అక్కడికి వస్తాను. నీకు దమ్ము ఉంటే నువ్వు ఇక్కడికి రారా. లేదంటే నేనే వస్తాను రా. నాన్ వేసిగా వస్తున్నాను. ఇప్పుడు బయలుదేరుతాను రా. సిద్ధంగా ఉన్నాను రా. నాన్ వేసిగా వస్తున్నాను. బ్యాగు రెడీగా ఉన్నాయి. బట్టలు బ్యాగు రెడీ వస్తున్నాను. బయలుదేరుతాను. గంట మామిడిపేటలో సింద్రాలు. ఒరే నాన్ వేసింగా నీ ఊరికి వచ్చా, నీ గోవాకి వస్తా, నువ్వు దుబాయ్కి వస్తా, నువ్వు ఉండి ఏడు వస్తాను, హిమాలయ పర్వతకు వస్తాను, ఎక్కడ ఉన్నా వస్తాను రా. కస అడుగుతాను నాన్ వేసింగా.